హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఎన్ని రోజులు అవుతుందో కదా ఇలా మీతోనే ఒక మినీ వ్లాగ్ షేర్ చేసి. ఇక్కడ నుంచి డ్యాన్స్ రీల్స్తో పాటు ఇలాంటి మినీ వ్లాగ్స్ కూడా రాబోతున్నాయి. డ్యాన్స్ వీడియోస్కి మంచి రెస్పాన్స్తో పాటు మంచి మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో ఇప్పటి వరకు అయితే నా ఆటని ఎంకరేజ్ చేశారు కదా, ఇప్పటి నుంచి అయితే నా మాటని కూడా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో చెప్పాలనుకున్న ముచ్చట ఏంటంటే, మొన్న డీమార్ట్కి పోయినప్పుడు అయితే ఈ ఫ్రై ప్యాన్ అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ 379 రూపీస్ అయితే పడింది. దీనిపైన ఉన్న స్టిక్కర్ని మనం అట్లనే పీకితే ఏమవుతుందంటే నీట్గా రాకుండా కొంచెం గమ్ కానీ పేపర్ కానీ ఆ ప్యాన్కే స్టిక్ అయి ఉంటుంది. మళ్ళీ దాన్ని మనం స్క్రబ్బర్ పెట్టి రుద్దాల్సి వస్తుంది. సో అట్లా కాకుండా ఈ స్టిక్కర్ని మనం నీట్గా ఎలా తీయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అట్లా స్టవ్ ఆన్ చేసి ఆ ప్యాన్ హీట్ అయ్యేదాకా ఉంచాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం స్టిక్కర్ తీస్తే ఎలాంటి గమ్ కానీ పేపర్ కానీ స్టిక్ కాకుండా ఇలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఫ్రై ప్యాన్కైనా కాదు, ఏ గంజుకైనా ఇట్లా స్టిక్కర్ ఉంటే డైరెక్ట్ పీకకుండా ఇలా హీట్ చేసి తీయండి, చాలా నీట్గా అయితే వస్తుంది. సో ఈ చిన్న ట్రిక్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇది తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.